హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైలరింగ్ వైబ్స్. ఈరోజు ఈ వీడియోలో ఆలియా కట్ పెప్లం టాప్ కటింగ్ చూపించబోతున్నానండి. లెహంగా కటింగ్ ఆల్రెడీ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పోస్ట్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఆ వీడియో చూడండి. టాప్ కోసం వచ్చేసి 2.5 మీటర్ డిజైనర్ క్లాత్, బ్రింజాల్ క్లాత్ అయితే తీసుకున్నానండి. అలాగే లెహంగా కోసం 4 మీటర్స్ లైనింగ్, నార్మల్ క్లాత్, అదే 2.5 మీటర్ కాటన్ క్లాత్ అయితే లైనింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను. ఇలా క్లాత్ని 4 మడతల మీద వేసుకున్న తర్వాత పై వైపున ఒక లైన్ అయితే డ్రా చేశానండి. ఈ లైన్ వచ్చేసి షోల్డర్ అండ్ నెక్ విడ్త్ కోసం, అలాగే రెండో లైన్ వచ్చేసి ఖర్చుల కోసం డ్రా చేసుకున్నానండి. ఈ టాప్ వచ్చేసి 2 పార్ట్ల లెక్క ఉంటుందండి. ఒక పార్ట్ వచ్చేసి కింద వైపు ప్రిల్స్ వస్తాయి, అలాగే చెస్ట్ పార్ట్ అనేది విడిగా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ చెస్ట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పెప్లం టాప్ ఫుల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. ఓన్లీ చెస్ట్ పార్ట్ కోసం వచ్చేసి 13.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ 22 ఇంచెస్లో 13 ఇంచెస్ చెస్ట్ పార్ట్కి పోయిన తర్వాత కింద వచ్చేసి ప్రిల్స్ కోసం 10 ఇంచెస్ అయితే తీసుకుంటానండి. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ పార్ట్ కోసం 13.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఆలియా కట్ పెప్లం టాప్ కోసం వచ్చిన లెంత్ అండి. ఇది కింద వైపు మార్కింగ్ చేసిన ఈ 2 లైన్స్ని ఇలా లైన్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మార్కింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఫుల్ షోల్డర్ విత్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నానండి. అలాగే ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇటువైపు నుంచి కూడా 5.5 ఇంచెస్ అన్ని కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఈ లైన్స్ అయితే బాక్స్ షేప్లో డ్రాయింగ్ అయితే చేసేసుకున్నాను. కార్నర్లో లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ విత్ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. అలాగే 3 ఇంచెస్ నెక్ వెడల్పు డ్రా చేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ అయితే చేసేసుకున్నానండి. అలాగే వెడల్పు కూడా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని బాక్స్ షేప్ అయితే డ్రా చేశాను. నెక్ షేప్ వచ్చేసి కర్వ్డ్ వీ షేప్లో డ్రా చేసుకున్నానండి. సెమీ వీ లాగా వస్తుంది, కొంచెం సైడ్కి వచ్చేసి కర్వ్ లాగా వచ్చి వీ షేప్ అనేది వస్తుందండి. ఈ షేప్స్ అన్ని కూడా డబల్ ఫోల్డింగ్ మీదనే, అంటే బ్యాక్కి ఫ్రంట్కి ఉండే విధంగానే మార్కింగ్ అయితే చేసుకున్నానండి. కట్ చేసుకునేటప్పుడు విడివిడిగా కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఆమ్ రౌండ్ స్కేల్ తోటి ఆమ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అలాగే హిప్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈ చెస్ట్ లూజ్కి అలాగే ఆమ్ రౌండ్కి మ్యాచింగ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. సైడ్కి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఆమ్ రౌండ్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. అది డబల్ ఫోల్డింగ్ మీద 6.5 ఇంచెస్ అయితే ఉంటుంది. కరెక్ట్గా ఉంటుందా లేదా అని చూసుకోవాలి. కొంచెం తగ్గినా పర్వాలేదండి, మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఖర్చుల్లో వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి నాకైతే ఎగ్జాక్ట్గా వచ్చిందండి. అలాగే 8 ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాను. చెస్ట్ పార్ట్ కటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత డాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి. అంటే కట్స్ పెట్టుకుంటాం కదా ఎక్స్ట్రా ఉన్న దగ్గర, ఆ కట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని రెండు విడివిడిగా తీసుకొని కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇలా వీడియోలో చూపించే విధంగా విడదీసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా పడతాయి కదా, వీటిపైనే మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్లను డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి చూపిస్తానండి. ఫ్రంట్ నెక్ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం కదా, అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటానండి. అలాగే ఫ్రంట్ నెక్లో ఫ్రంట్ సైడ్ లోతు కూడా తీసుకుంటాం కదా ఆమ్ రౌండ్ దగ్గర, దాని మార్కింగ్ అయితే చేసుకొని ఎలా మార్క్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనకు మార్కింగ్స్ అనేవి పడ్డాయి కదా, అదే మార్కింగ్స్ మీద నెక్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను. ముందుగా షోల్డర్కి దగ్గర నుంచి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఎక్స్ట్రా లైన్ కూడా మార్కింగ్ అయితే చేశానండి. సైడ్ అయితే కొంచెం వేరే నెక్ అనేది డ్రా చేద్దామని అనుకుంటున్నాను కాబట్టి నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బాక్స్ లైన్ అయితే డ్రా చేసుకున్నానండి. ఇప్పుడు ఈ బాక్స్ పైనుంచి నార్మల్గా మనం రౌండ్ నెక్ ఎలా అయితే డ్రా చేస్తామో అదే విధంగా డ్రాయింగ్ అయితే చేసేసుకోవాలి. కింద వైపు వచ్చేసి కొంచెం టెంపుల్ నెక్ లాగా వస్తుందండి. ఆ నెక్ ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. రౌండ్ నెక్ కరెక్ట్గా రాలేదని రెండోసారి కూడా ఇలా డ్రా చేస్తున్నాను. ఇప్పుడు కింద వైపు ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తానండి. నార్మల్గా చాక్ పీస్తో ఇలా మార్కింగ్ అయితే చేసేసాను, కానీ తర్వాత మీకు నీట్గా అర్థమయ్యేలా చెప్తానండి. వెడల్పు వచ్చేసి అదే 3 ఇంచెస్. కింద వైపు టెంపుల్ నెక్ లాగా ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నానండి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఈ 7 ఇంచెస్లోనే మనం బాక్స్ అనేది డ్రా చేసుకొని ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ అనేది మీకు అర్థమవుతుంది కదా.
తిరగేసిన వీ లెక్క ఉంటుందండి. ఈ నెక్ వచ్చేసి కోణాలు కూడా వస్తాయి. చాలా బాగుంటుందండి. కటింగ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత లుక్ అనేది మీకే అర్థమవుతుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్ అంటే కాటన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్ అని చెప్పాను కదండి. ఈ 2.5 మీటర్లో చెస్ట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ అలాగే కింద వైపు ప్రిల్స్ ఫాల్ట్ కోసం ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తానండి. ముందుగా హ్యాండ్స్ కోసం ఇలా ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి. కింద వైపు ఎక్స్ట్రాస్ అనేవి ఉన్నాయి కదా, వాటి కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. హ్యాండ్స్ యొక్క ఫుల్ లెంత్ మార్క్ చేసుకుంటున్నానండి. ఫుల్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. రెండో వైపు కూడా ఇదే విధంగా 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటానండి. ఈ లైన్ దగ్గర నుంచి కింద వైపు 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి హ్యాండ్ డౌన్ కోసం. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ యొక్క లూజ్ అయితే మార్క్ చేసుకున్నాం కదా 6.5 ఇంచెస్ దగ్గర. 6.5 దగ్గర క్రాస్గా ఇలా టేప్ పెట్టుకొని మార్క్ చేసుకొని 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ షేప్ కూడా డ్రా చేసుకుంటున్నానండి. హ్యాండ్ షేప్ ఇలా డ్రా చేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ అయితే చేయలేదండి. స్టిచ్ చేసుకునేటప్పుడు మార్క్ చేయొచ్చు అని చెప్పేసి నార్మల్గా కటింగ్ అయితే చేసేసుకుంటాను. ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకున్నామో అదే విధంగా ఎక్స్ట్రాస్ కూడా కట్ చేసుకున్నాను. పైన వైపు ఒక టిక్ మార్క్ అయితే పెట్టుకున్నానండి. మనకి మిడిల్ పాయింట్ అర్థం కావాలి కదా, అందుకని. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే చెస్ట్ పార్ట్ తీసిన తర్వాత మిగిలిన క్లాత్లో వచ్చేసి మనం కింద వైపు ప్రిల్స్ కోసం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. కాటన్ క్లాత్ అది వచ్చేసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. టోటల్గా 21 ఇంచెస్లోంచి చెస్ట్ పార్ట్ కోసం 13.5 ఇంచెస్ తీసాం కదా. 13.5 తీసిన తర్వాత 9 ఇంచెస్ అయితే వస్తుందండి. ఈ 9 ఇంచెస్లో ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే కింద వైపు ఫోల్డింగ్ కోసం అలాగే పైన వైపు మార్జిన్ కోసం హాఫ్ ఇంచ్ అనేది వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి కింద ప్రిల్స్ పార్ట్ కోసం 10 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటామండి. ఇది ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ కాటన్ క్లాత్ ఆల్రెడీ డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి. దీన్ని నేను 4 ఫోల్డింగ్ మీద వేసుకొని 10 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. అది కూడా ఓపెన్స్ ఉన్న వైపు అంటే కింద వైపు ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి 10 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇటువైపు కొంచెం క్లాత్ అనేది సైడ్కి మిగిలిపోయింది కదా, కట్ చేసిన తర్వాత మిగులుతుంది. ఈ మిగిలిన క్లాత్ తోటి ఇంకా కొంచెం ఎక్స్ట్రా అనేది సైడ్కి మార్జిన్ లాగా యాడ్ చేసుకుంటానండి. ఈ వెడల్పే సరిపోదు ఈ క్లాత్కి, అందుకని చెప్పేసి కింద వైపు ప్రిల్స్ క్లాత్ కోసం వచ్చేసి 1.5 మీటర్ పొడవు అనేది తీసుకుంటున్నానండి. కానీ 1.5 మీటర్ అంటే మనం బ్లౌజ్ పీస్ మొత్తం పెట్టుకోం కదా, నార్మల్ క్లాత్ కొంచెం 10 ఇంచెస్ వెడల్పు అంటే ఎక్కువ క్లాత్ అనేది పట్టదు. ఉన్న క్లాత్లోనే 10 మీటర్న్నర క్లాత్ అనేది పెట్టుకుంటామండి. అది మనకు కావాల్సినంత వెడల్పు కావాలి అని మనం ఎంతైతే అనుకుంటామో అంత క్లాత్ అనేది మనం యాడ్ అయితే చేసుకోవచ్చండి. అది తక్కువ క్లాత్తో అయినా ప్రిల్స్ పెట్టుకోవచ్చు, ఎక్కువ క్లాత్తో అయినా ప్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇలా కాదు అనుకుంటే అంబ్రెల్లా కట్ చేసైనా సరే మనం పెట్టేసుకోవచ్చండి. అంబ్రెల్లా కట్తో మనం ఎక్స్ట్రా కాటన్ క్లాత్ పెట్టుకున్నట్టయితే మనకి క్లాత్ అంటే టైం కూడా సేవ్ అవుతుంది, అలాగే క్లాత్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇప్పుడు పై వైపున మిగిలిన క్లాత్ని ఇలా కట్ చేసుకొని సైడ్స్కి అయితే యాడ్ చేసుకుంటామండి. ఇది యాడ్ చేసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను, అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ అయితే చూపిస్తానండి. కింద వైపు పీకాక్స్ అనేవి వచ్చాయి కదా, ఈ మెయిన్ క్లాత్కి పీకాక్స్ అనేవి ఎక్కడా ఖరాబ్ అవ్వకుండా ఎలాగైతే స్టిచ్ చేయాలనుకుంటున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. కింద వైపు బిగ్ బార్డర్ లాగా వచ్చింది కదా, ఈ బిగ్ బార్డర్ని నేను లెహంగాకి వేద్దాం అనుకున్నానండి. కానీ కస్టమర్ వద్దని చెప్పారు, సన్న బార్డరే వేయమన్నారు, అందుకని చెప్పేసి నేను వేయలేదు. ఈ పికాక్స్ అనేవి ఖరాబ్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్లోకి వచ్చే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కటింగ్ అనేది ఫాస్ట్గా చూపించానండి. లైనింగ్కి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. కింద వైపు బార్డర్ పార్ట్ మొత్తం వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్కి వచ్చే విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. పై వైపున ప్లెయిన్ క్లాత్ ఉంది కదా, ఆ ప్లెయిన్ క్లాత్ని వచ్చేసి నేను కింద వైపు ప్రిల్స్కి వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నానండి. ఇప్పటి నుంచి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తుంది. మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తానండి. నేను చిన్న మిస్టేక్ అయితే చేశానండి ఈ కటింగ్లో అలాగే స్టిచ్చింగ్లో కూడా. మీకు అది అర్థమైతే మీరు కమెంట్ చేయండి. ఆ మిస్టేక్ని నేను ఎలా సరి చేసుకోవాలి అనేది కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. ఆ మిస్టేక్ ఏంటనేది మీరు ముందుగానే కనిపెట్టుంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది నాకు కూడా అర్థమవుతుందండి. అది చిన్న మిస్టేకేనండి, సరి చేసుకోవచ్చు. కానీ అది మీకు అర్థమైందా లేదా అనేది నాకు తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి కమెంట్ అయితే చేయండి. లెహంగా స్టిచ్చింగ్ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం. మీరు కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి, మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. బ్యాక్ పార్ట్ కోసం మెయిన్ క్లాత్ రివర్స్ వైపు నుంచి కాటన్ క్లాత్ వేసుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి వీడియోని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, స్టిచ్చింగ్ అంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. దీనికి పైపింగ్ అయితే వేసుకుంటానండి. ఆ పైపింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్లో ఇప్పుడు ఆలియా కట్ అనేది వస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి నార్మల్గా ఇలా వీ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసుకొని వీ షేప్ ఒక 2.5 ఇంచెస్ పై వైపు నుంచి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఇట్లా 2.5 ఇంచెస్ పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి కార్నర్ చేసుకుంటూ వీ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది మీకు అర్థమవుతుందండి, ఆలియా కట్ ఈజీగానే ఉంటుంది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ కాటన్ క్లాత్ని అయితే పెట్టుకొని వీ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా, అలాగే నెక్ కూడా డ్రా చేసుకున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై వైపు నుంచి మనం పైపింగ్ చేస్తానని చెప్పాను కదా, రెండింటిని కూడా ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ 2 నెక్స్ కూడా నేను పైపింగ్ అయితే విడివిడిగా చేసుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి వీ షేప్ అనేది డ్రా చేసుకున్నాం కదా, నార్మల్ కర్వ్డ్ ఈ వీ వచ్చే విధంగా పైపింగ్ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వీ షేప్ వచ్చిన దగ్గర లోపల వైపుకు నీడిల్ని అనుకొని ఇలా క్లాత్ని పక్కకైతే జరుపుకోవాలండి. జరుపుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా నెక్ ఎలాగైతే ఉందో అదే విధంగా క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని లోపల వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. నాది వచ్చేసి చిన్న మిషన్ అండి, నాకు సింగిల్ పాదం అనేది సెట్ కావట్లేదు. సెట్ అయినా కూడా హ్యాండ్ మీద నీడిల్ అనేది పడుతుందండి. అందుకని చెప్పేసి నేను ఇలా డబుల్ ఫోల్డింగ్ మీదనే, అంటే డబుల్ ఫుట్ మీదనే నేను స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. పైపింగ్ వచ్చేసి పైపింగ్ చాలా నీట్గానే ఉంటుంది. ఎవరు ఇన్విజిబుల్ పైపింగ్ వేయమని కంప్లైంట్ అయితే ఇవ్వలేదండి. ఇలా ఇచ్చినా కూడా నేనైతే మిషన్ మార్చలేనండి. అందుకని చెప్పేసి దీనిపైనే పైపింగ్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్ మిషన్ అండి, చిన్న మిషన్లు అయితే ఉంటాయి కదా, అదే మిషన్ నాదైతే, పెద్ద మిషన్ కాదు. ఇది షీలా మిషన్. ఈ మిషన్ వచ్చేసి 2012లో తీసుకున్న మిషన్ అండి. ఇది చాలా బాగా వర్క్ అయితే అవుతుంది. అసలు రిపేర్లు అనేవి చాలా తక్కువ, నేనే చేసేసుకుంటాను. నార్మల్గా వచ్చే ఏ రిపేర్ అయినా నేనే చేసుకుంటానండి. ఏదైనా పెద్ద రిపేర్ అయితేనే మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్తానండి. ఇప్పుడు ఈ పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. లోపల వైపుకు ఫూట్ అంటే థ్రెడ్ పెడతాం కదా, థ్రెడ్ పెట్టేటప్పుడు లోపల వైపు ఉన్న క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఈ థ్రెడ్ అనేది వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. అంటే మనం ముందుగా స్టిచ్ చేసిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద వైపుకి వెళ్ళిపోతుంది. పైన వైపు పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా, దానికి మిడిల్లో ఈ థ్రెడ్ అనేది వచ్చే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ వీ షేప్ దగ్గరకు వచ్చేసరికి కూడా స్ట్రైట్గా అదే విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకవేళ అక్కడ తిరగట్లేదు, వీ షేప్ నీట్గా రావట్లేదు అంటే లోపల వైపుకి ఒక చిన్న కట్ అయితే పెట్టుకోండి. మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దానికి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇది ఫోల్డ్ చేసుకొని క్లాత్ని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చండి. వీడియోలో చూపించే విధంగా నేను ఎలాగైతే క్లాత్ని తిప్పుతూ స్టిచ్చింగ్ వేసుకుంటున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుందండి. పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ అయిపోయిన తర్వాత నెక్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. పైవైపు నుంచి చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకొని ఇలా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేస్తానండి. ఇలా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అయితే అయిపోయిందండి. ఫ్రిల్స్ పెట్టుకోవడం అనేది తర్వాత చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అదే విధంగా పైపింగ్ అయితే వేసుకుంటున్నానండి. వంకలు తిరిగే దగ్గర క్లాత్ని కొంచెం జాగ్రత్తగా జరుపుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. క్లాత్ని అయితే లాగకూడదండి, లాగితే మాత్రం పైపింగ్ అనేది నీట్గా రాదు. అక్కడక్కడ కట్స్ ఉన్న దగ్గర, వంకలు తిరిగే దగ్గర కట్స్ అయితే పెట్టుకొని ఇలా క్లాత్ని అయితే స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుందండి, స్నాక్స్ కావాలని చెప్పేసి. ఇగ్నోర్ చేయండి, ఓన్లీ మీరు ఇలా పైపింగ్ ఒకటే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా తిప్పుకునే దగ్గర కూడా కార్నర్స్ అనేవి వచ్చాయి కదా, అక్కడ నీడిల్ని అనేది లోపలికి పెట్టుకొని ఫూట్ని సైడ్కి జరుపుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. నెక్ మీకు అర్థం కాలేదు అంటే మీరు కమెంట్ చేయండి, నేను ఆ వీడియో అనేది డీటెయిల్గా పోస్ట్ చేస్తాను. వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువైందని చెప్పేసి నేనైతే అంత డీటెయిల్గా చెప్పలేకపోతున్నానండి.
ఎవరికైనా అర్థం కాకపోతే కమెంట్ అయితే చేయండి. నెక్ అనేది మనం స్టిచ్చింగ్ చేసుకునే దగ్గరే నీట్నెస్ అనేది వస్తుందండి. అది ఎలా రావాలి అని చెప్పేసి మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేనైతే చేస్తాను అటువంటి వీడియోస్ కూడా. ఇప్పుడు వచ్చేసి కింద వైపు ఫ్రిల్స్ క్లాత్ కోసం మిగిలిపోయిన క్లాత్ అనేది ఉంది కదా, ఈ క్లాత్ వచ్చేసి ఒక 180 పాయింట్స్ ఉంటుందంట. అంటే మీటర్కి ఒక 80 పాయింట్స్ అనేవి ఎక్స్ట్రా ఉంటుందండి. ఈ క్లాత్ ఎంత అనేది చెప్పలేను, ఎందుకంటే నేను మీటర్స్ అయితే 2.5 మీటర్ తీసుకున్నాను, కానీ ఫ్రిల్స్ కోసం ఇట్లా 1.8 అనేది అంటే మొత్తం ఎక్స్ట్రాస్ అవి ఇవి వెళ్ళిపోతుంటుంది కదండి క్లాత్లో, అందుకని చెప్పేసి ఇది వచ్చేసి 1 పాయింట్ అంటే 1 మీటర్కి 80 సెంట్లు అనేది ఎక్స్ట్రా ఉంది. ఈ 1 మీటర్కి 80 సెంట్లు ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని వచ్చేసి రెండు వైపులా అంటే ఇప్పుడు ఇది 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను కదా, 10 ఇంచెస్ గ్యాప్ తోటి నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత పై వైపున మిగిలిపోయిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ మొత్తం ఆలియా కట్కి పెడతానండి. ఇది వచ్చేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ కోసం 10 ఇంచెస్ అనేది కట్ చేస్తున్నాను. అంటే ఒక పావు తక్కువ 2 మీటర్లు ఒకవైపు, పావు తక్కువ 2 మీటర్లు ఒకవైపు అనేది వస్తుందండి. అంటే వెడల్పు వచ్చేసి అంటే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, ఎంత ఎక్కువ క్లాత్ పెట్టుకుంటే అంత ఎక్కువ గేరా అయితే వస్తుంది. పై వైపున ఎక్కువ క్లాత్ అనేది ఉంది కదా, ఎక్కువ క్లాత్ని వచ్చేసి నేను ఇక్కడ ఫ్రిల్స్ పెడుతున్నాను. ఆలియా కట్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుందండి. అంటే పొడవు 10 ఇంచెస్ కాకుండా ఒక 15 ఇంచెస్ దాకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీసుకున్నానండి. ఈ 5 ఇంచెస్ వచ్చేసి వీ షేప్ ఉంటుంది కదా, వీ షేప్ దగ్గర ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తాను. ఫ్రిల్స్ వచ్చేసి చాలా దగ్గర పెట్టుకుంటున్నానండి. అది కూడా 2 ఇంచెస్ క్లాత్ అనేది సైడ్కి వదిలేసాను. అది మార్జిన్ కోసం సైడ్ స్టిచ్చింగ్స్ వెళ్తుంది కదా, అందుకని చెప్పేసి వీడియోలో చూపించే విధంగా చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ ఈ క్లాత్ మొత్తం దగ్గరికి తీసుకురావాలండి. ఈ పావు తక్కువ 2 మీటర్ల క్లాత్ని మనం వచ్చేసి హిప్ లూజ్ సరిపోయేంత వరకు ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ ఎన్ని పెట్టుకోవాలనేది అది మన ఇష్టాన్ని బట్టే ఉంటుందండి. టాప్ అనేది కొంచెం ఎక్కువ గేరాలా రావాలంటే ఎక్కువ క్లాత్ పెట్టుకోవచ్చు, తక్కువ గేరా కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఫ్రిల్స్ మోడల్ వచ్చే విధంగా పెట్టాను. లేదు అనుకుంటే అంబ్రెల్లా కట్ వచ్చే విధంగా కూడా పెప్లం టాప్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఆలియా కట్ కోసం వచ్చేసి ఇలా వీ షేప్ అనేది రావాలని చెప్పాను కదా, కింద వైపు వచ్చేసి ఈ ఫ్రిల్స్ అనేవి నీట్గా సర్దుకున్నట్టు ఉండవండి. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఒక 4 ఇంచెస్ గ్యాప్ తోటి మళ్ళీ కూడా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుంది. ఈ సైడ్స్ పై వైపున ఫ్రిల్స్ ఉన్నాయి కదా, అదే ఫ్రిల్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండే విధంగా కింద వైపు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందండి, చూడండి. ఇది వచ్చేసి వీ షేప్ అనేది నీట్గా రావడం కోసం వచ్చేసి ఇలా ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. డైరెక్ట్ కట్ చేసుకుంటే ఈ ఫ్రిల్స్ అనేవి పోతాయి కదా, అందుకని చెప్పేసి ఫ్రిల్స్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. క్లాత్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద వేసుకున్న తర్వాత దీనిపైన పెప్లం టాప్ అనేది పెట్టుకోవాలండి. ఈ టాప్ కూడా వీ షేప్ అనేది ఇలా వచ్చే విధంగా అంటే మనం స్టిచ్చింగ్ వేసింది మిడిల్ పార్ట్ ఉంది కదా, వీడియోలో చూపించే విధంగా ఇలా క్లాత్ అనేది పైన పెట్టుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కూడా మిడిల్ నుంచి చేసుకోవాలండి. మిడిల్లో వీ షేప్ అనేది ఉంది కదా, ఆ వీ షేప్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కొంచెం ఈ క్లాత్ అనేది ఎలాగైతే వీ షేప్ ఉందో అదే విధంగా కింద క్లాత్ని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి వీడియోలో చూపించే విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ క్లాత్ని అనేది స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. వీ షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా. మిడిల్ నుంచి చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఇదే విధంగా క్లాత్ని ఇలా తిప్పుకొని మిడిల్ నుంచి చివరి వరకు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. అటువైపు నుంచి కూడా వేసుకోవచ్చు, అట్లనే బాగుండేదండి, కానీ నాకు చెప్పడం రాలేదు, అందుకని చెప్పేసి నేను ఇలా స్టిచ్చింగ్ అయితే వేశాను. మీకైతే అర్థమవుతుంది కదా, కింద వైపు మనం వీ షేప్ లాగా కట్ చేసాం కదా, ఆ వీ షేప్కి కరెక్ట్గా ఉండే విధంగా ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. నేను ఎలాగైతే కింద వైపు క్లాత్ని కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ వేసానో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఫ్రిల్స్ కూడా ఎక్కడైనా కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయినట్టు ఉంటే, కొంచెం ఎక్కువైనట్టు ఉంటే వాటిని అడ్జస్ట్ చేస్తూ లోపలికి ఇలా చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసానండి. ఇలా రెండు వైపులా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నానండి. డబల్ స్టిచ్ వేసుకుంటే కొంచెం క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి పై వైపు నుంచి యాజ్ ఇట్ ఈజ్గా డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను.
స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే సేమ్ షేప్ ఎలా ఉందో అలాగైతే కట్ చేసుకుంటున్నానండి. కావాలి అనుకుంటే పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చండి. కానీ నేను చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ప్రిల్స్ పెట్టుకుంటాం కదా, 10 ఇంచెస్ పొడవు అని చెప్పాను కదా, అదే 10 ఇంచెస్ పొడవుతోటి బ్యాక్ పార్ట్ మొత్తానికి సరిపోయే విధంగా ఇలా ప్రిల్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు లైనింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్కి వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసామని చెప్పాను కదండి, ఆ క్లాత్ కూడా సైడ్కి యాడ్ చేసుకొని ఇదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వీ షేప్ ఇలా డ్రా చేసుకున్నానని చెప్పాను కదా, నేను కొంచెం మిస్టేక్ చేశానని చెప్పాను కదండి, ఆ మిస్టేక్ ఏంటంటే ఇదేనండి. వీ షేప్ అనేది డ్రా చేసుకున్నానులే కానీ కింద వైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోలేదు. కింద వైపు ఎక్స్ట్రా క్లాత్ లేకపోవడం వల్ల ఈ లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తగ్గిందండి. ఈ తగ్గిన క్లాత్ని నేను అడ్జస్ట్ చేశాను, కింద వైపు కొంచెం యాడ్ చేశానులే కానీ నేను అనేది చూపించలేకపోయానండి. మీకు ఎవరికైనా అర్థమైతే ఖచ్చితంగా చెప్పండి. దాన్ని మనం ఎలాగైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కింద వైపు ముందే ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని అయినా సరే దాన్ని కొంచెం షేప్ అనేది డ్రా చేసుకొని చేసుకోవచ్చండి. కానీ కొంచెం క్లాత్ అయితే తగ్గింది ఫ్రంట్ పార్ట్ ఇలా లైనింగే కదా, తగ్గినా ఏం కాదని చెప్పేసి నేను కొంచెం క్లాత్ అనేది కింద వైపు యాడ్ చేసి స్టిచ్ చేశానండి. ఆ వీడియో అనేది దీంట్లో నేను స్కిప్ అయిపోయిందండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే. కాటన్ క్లాతే కాబట్టి లోపల వైపు కనిపించదు కదా, అందుకని చెప్పేసి నేను యాడ్ చేశాను. కానీ వీడియో అయితే దీంట్లో రాలేదండి. సారీ. మీకు నేను ఇంకోసారి ఎప్పుడైనా సరే ఎలా కరెక్ట్గా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు వీ షేప్ అనేది డ్రా చేశాను కదా, యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మిడిల్ నుంచి ఇలా ప్రిల్స్ పెట్టుకుంటూ కావాల్సినన్ని ప్రిల్స్, కాటన్ క్లాత్ అయితే మనం ఎక్కువ తీసుకోలేదు కాబట్టి ఎంత క్లాత్ అయితే ఉందో అంత క్లాత్లోనే ప్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా అదే విధంగా. రెండు వైపులా ఇలా కాటన్ క్లాత్ని స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని అనేది రివర్స్ తీసుకొని పై వైపు నుంచి స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా చేయడం వల్ల ప్రిల్స్ అనేవి పైకి లేవకుండా ఉంటాయి. ఫ్రంట్ పార్ట్లో ప్రిల్స్ పార్ట్ క్లాత్ అనేది వెడల్పు అయితే ఎక్కువ తీసుకున్నాం కదా, అంటే 10 ఇంచెస్ కాకుండా ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ అయితే పెట్టాము కదా. ఇప్పుడు ఈ క్లాత్ని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఎలాగైతే ఉందో అంటే డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకొని నీట్గా సర్దుకోవాలండి. ఎక్కడ ఎక్స్ట్రాస్ అనేవి లేకుండా షోల్డర్స్ దగ్గర అలాగే నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన నేను వీడియోలో చూపించే విధంగా ఎలాగైతే ప్లేస్ చేశానో అదే విధంగా మీరు కూడా పెట్టుకున్న తర్వాత కింద వైపు ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ అనేది, ఆ క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఒక్కసారి క్లాత్ని ఇలా పైకి లేపి ఒకసారి సర్దుకున్న తర్వాత మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగైతే ఉందో క్లాత్ అంటే ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే ఉందో బ్యాక్ పార్ట్ని అలాగే అడ్జస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కదా, ఆ క్లాత్ని మనం డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే అది లోపలికి అనేది కనిపించకుండా అవుతుందండి. ఎలాగో కింద మనం పీకో అయితే చేస్తాం కదా మెయిన్ క్లాత్కి. ఇది వచ్చేసి నేను ఏం చేశానంటే నడుము దగ్గర నుంచి స్ట్రైట్ అనేది చూసుకున్నానండి. షోల్డర్ దగ్గర కూడా చూశాను, అలాగే నడుము దగ్గర కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వీడియోలో చూపించే విధంగా చూసుకున్న తర్వాత కటింగ్ అయితే చేశానండి. ఎక్స్ట్రా వైపు కింద ఉంది కదా, ఆ క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకున్న తర్వాత అంటే ఈ షేప్ అనేది కూడా కింద వైపు సైడ్కి వచ్చేసరికి కొంచెం కర్వ్ అనేది తిరుగుతుంది కదా, ఒక 1/2 ఇంచ్ అంతా. అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. క్లాత్ని కొంచెం విడదీసినట్టు కట్ చేసుకున్నా ఏం లేదు, ఇలా కట్ అవుతుంది అనుకున్నా ఇలా కట్ చేసినా ఏం పర్వాలేదండి. అంటే ఫ్రంట్ ముందు వైపు వచ్చేసి కొంచెం కింద వైపుకి, అలాగే సైడ్కి వచ్చేసరికి కొంచెం పైనకి అనేది వెళ్తుంది కదా, అలా వెళ్తేనే షేప్ అనేది నీట్గా వస్తుందండి. ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్లలో పైనకి వెళ్ళిపోవాలి క్లాత్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండు కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ వచ్చాయండి. మీకు అర్థమవుతుంది, ఇలా ప్లేస్ చేసి చూపిస్తున్నాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి వేసుకొని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకుంటున్నానండి. హ్యాండ్స్ ఇవన్నీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తుంది. ఇది నార్మల్గా ఎప్పుడు చేసే ప్రాసెసే కాబట్టి నేను అంత డీటెయిల్గా అయితే చూపించలేదు. నాకు వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఫాస్ట్ ఎక్కువైపోతుందని అనిపిస్తుందండి. అలాగే వీడియో లెంత్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా వీడియో లెంత్ ఒకవేళ తగ్గించాలి అన్నా కూడా మీరు నాకు చెప్పండి, నాకు కొంచెం యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి అడుగుతున్నాను. షోల్డర్స్ అనేవి జాయింట్ వేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఒక కుట్టు అయితే వేశాను. అలాగే హ్యాండ్స్ అనేవి జాయింట్ చేశానండి. ఫ్రంట్ సైడ్ కొంచెం కర్వ్ అనేది తీసుకున్న తర్వాత
అలాగే సైడ్స్ అనేవి జాయింట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ పెప్లం టాప్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే సజెషన్స్ కూడా ఇవ్వచ్చండి. నేను ఖచ్చితంగా మీరు చెప్పే ప్రతి దాన్ని నేను ఫాలో అవుతానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నెక్ చూసారు కదా ఎలా వచ్చిందో. టజిల్స్ అనేవి ఇలా చూపించేటప్పుడు కొంచెం ముడతలు పడ్డాయి, కానీ మీకు చూపిస్తానండి నెక్ ఎలా ఉందని చెప్పేసి. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చుతుందే ఖచ్చితంగా లైక్ అయితే చేస్తారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో డిస్క్రిప్షన్లో